మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటి వరకు సోదాలు, విచారణలు చేస్తున్న ఈడీ ఒక్కసారిగా అరెస్టులు చేయడం మొదలుపెట్టింది. హైదరాబాద్లో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు సునీల్ను ఈడీ అరెస్టు చేసింది. ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసిన ఈడీ ఇప్పుడు సునీల్ అరెస్టుతో లిస్టులో నెక్స్ట్ ఎవరనే చర్చ మొదలైంది. ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో సిట్ పలువురిని విచారణ చేసి అరెస్టు చేసింది. లిక్కర్ కేసులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్, హవాలా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో నాటి బేవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటుగా A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. పలువురి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేసిన ఈడీ ఇప్పుడు వారిని తమ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేస్తోంది. ఇప్పటికే వారి విచారణలో సేకరించిన సమాచారంతో పాటుగా గుర్తించిన నగదు లావాదేవీలపైన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్ కేసిరెడ్డి ప్రధాన సూత్రధారిగా ఉన్న ఈ కేసులో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలను గుర్తించారు. 100 కోట్ల మేర అక్రమంగా లావాదేవీలు గుర్తించిన అధికారులు ఈ దిశగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కాగా ఇదే కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును గతంలో సిట్ విచారణ చేసింది. లిక్కర్ రవాణా వ్యవహారంలో కారుమూరిపైన అభియోగాలు ఉన్నాయి. 100 కోట్ల మేర లావాదేవీలు నిర్వహించినట్లు విచారణలో గుర్తించారు. మద్యం రవాణా, టెండర్లు, సబ్ కాంట్రాక్టర్ల అవకతవకల విషయంలో కారుమూరిపై, ఆయన కుమారుడిపై కేసు నమోదైంది. మద్యం రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి 200 నుంచి 250 కోట్ల వరకు గండికొట్టినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయన కుమారుడిని ఈడీ లావాదేవీలపైన ఆరా తీసింది. దీనికి సంబంధించి ఆధారాలు దొరకటంతో కారుమూరి కుమారుడు సునీల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.